హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, దానిపైన మీ స్పందన ఏంటి? అంటే ఇరాన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ముస్లిమ్స్, కొంచెం వాళ్ళ కమ్యూనిటీ అనేమో. మరి సపోర్ట్ చేయకూడదు కదా, యాక్చువల్ చెప్పాలంటే యుద్ధాన్ని మనం ఏ దేశం సపోర్ట్ చేయకూడదు, శాంతే కావాలి మనకి. యుద్ధం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి. ఇవాళ గ్యాస్ పెరిగిపోయింది, ఆయిల్ పెరిగిపోయింది, ఒకదానికి ఒకటి అవి పెరిగినప్పుడు ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు, ట్రాన్స్పోర్ట్ ఒకటి అన్నీ చైన్ లింక్ అప్. ఒకటి పెరిగిందంటే అన్నీ పెరుగుతాయి. ప్రజలకి, సామాన్యుడికి చాలా ఇబ్బంది. యుద్ధాలు రాకూడదు. యుద్ధం మొత్తం వల్ల ఎక్కడో యుద్ధం జరుగుతాం వల్ల ఏపీ ఏంటి ప్రపంచం అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎప్పుడైనా వాటర్తో గ్యాస్ తయారు చేసి, హైడ్రాలిక్ ద్వారా గ్యాస్ తయారు చేసే టెక్నాలజీ కనిపెడితే మనం చంపేస్తున్నారు, ఉంచుతున్నారా? వాటర్తో తయారు చేసే బళ్ళు 15 సంవత్సరాల క్రితమే తయారు చేశారు. వాళ్ళు ఇవాళకి ఏమయ్యారో కూడా తెలియదు, కనుమరుగైపోయారు. మీకు అర్థమవుతుందా? వాటర్తో కానీ ఎక్కువ మైలేజ్ వచ్చే ఇంధనం సేవ్ చేసే కానీ ఎవడు ఏం కనిపెట్టినా మరి అది ఏంటో కూడా రావట్లేదు. సూసైడ్లు చేసి చచ్చిపోవడం కానీ ఎల్ఐ చంపేస్తున్నారు, ఎవరికి తెలుస్తలేదు. ఇదంతా ఒక మాఫియా. ఇవాళ మనము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏం లేదు. ఎప్పుడైనా ముందే ప్రపంచం నీకులు వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఏ దేశం వచ్చినా మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఎఫ్సే ఫుడ్ గ్రెయిన్స్ దాస్తాం కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం రాకుండా ముందే మనం మేధావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఫండ్ ఇస్తాం కానీ వాళ్ళకి ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడం అలాంటివి ఏమీ చెయ్యకపోవటం వల్ల మన భారతదేశం ఈ స్థాయికి, ఈ స్థితిలో ఉంది. అవును కదా, మరి హోటల్లో మెనూస్ అన్నీ తగ్గిపోయినాయి. మీరు చూసారో లేదో, ఇవాళ బిర్యానీ ఒకటే, ఇంకేం దొరుకుతలేదు సరిగ్గా. బయట కూడా టిఫిన్ రేట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. గ్యాస్ ఏం చేస్తారు మరి? గ్యాస్ సిలిండర్ 2500 ఉండాల్సిన సిలిండర్ ఇవాళ 5000 రూపాయలు బ్లాక్లో కొన్నా దొరుకుతలేదని. మరి వాళ్ళ మటుకు ఏం చేస్తారు? ఓన్లీ డొమెస్టిక్ ఇస్తుంది, హౌస్ హోల్డ్కే ఇస్తుంది, కమర్షియల్ ఇస్తలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కూడా బ్లాక్లో కొని కమర్షియల్ సిలిండర్లోకి ఎక్కించి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. సాధారణమైన మానవుల పరిస్థితి ఏంటంటారు? ఏం చేస్తాం? భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళైనా ముందే ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టి న్యూ కాలేజీల్లో బీటెక్ స్టూడెంట్స్ రకరకాల ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒకటన్నా బయటకు వస్తుందమ్మా. నేనేదో అడుగుతున్నానని కాదు. హైడ్రోజన్తో గ్యాస్ అన్నది ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే తయారైంది. ఇప్పుడు కన్నా ఇంప్లిమెంట్ జరిగింది. ఆ ల్యాబ్స్ కానీ ఎవరన్నా కొత్త ఏమైనా ఇన్నోవేటివ్ కనబెడుతుంటే అన్న చేస్తున్నారా? భారతదేశం పులికించుకుంటుందా? వేరే దేశాల్లో చేస్తే వాడికి ఎవరు రివార్డులు ఇచ్చి ఇంకొంచెం చేయరా బాబు అని చెప్పి ప్రోత్సహిస్తారు. ఇవాళ ఒక మెకానిక్ మొన్న ఏదో చూశాను వీడియోలో, ఏదో కనిపెట్టాడు, కనీసం గుర్తింపు కూడా లేదు వాడికి. అదే వేరే కంట్రీల్లో అయితే వాడిని తీసుకుంటారు, వాడికి ఎంతో శాలరీ ఇస్తారు. ఇంకేమైనా కొత్త ఏమైనా ఉంటే తయారు చేయని అలాంటి తయారు చేసే టీంలో ఈటింగ్ అని అలాంటివి చేస్తారు. మన భారతదేశం ఏం చేయట్లేదు కదా. మేకింగ్ ఇండియాని కొన్ని మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని స్టార్ట్ చేశారు కానీ ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతులేదు. మన భారతదేశం అమ్మ ఏ దేశం దగ్గరికి వెళ్ళి చెయ్యాల్సిన అవసరం లేదు. మనకున్న టాలెంట్కి, మనకున్న రిసోర్స్కి, మనకున్న టాలెంట్, మనకున్న రిసోర్స్ బోల్డ్ కొండలు అన్నీ ఉన్నాయి. రకరకాలుగా మనం చెయ్యొచ్చు. ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ, బురద రాజకీయ వ్యవస్థ వల్ల ఏమైనా కనిపెట్టేమన్నా ఏమున్నా ముందుకు రాణిస్తలేదు. వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ సొంత అవసరాల కోసమే చూసుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులు ఇలాంటి కొత్త ఏదో పేర్లకి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. రైతులకి ఏం ఉపయోగం జరుగుతుందమ్మా చెప్పండి? ఇవాళ గట్టిగా వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతాం కానివ్వండి, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఊర్లో ఎఫ్సిఏ షెడ్ లాంటి కట్టండి, ధాన్యం మొత్తం అక్కడ స్టోర్ చేయించండి, మద్దతు ధరలో వచ్చినప్పుడు అమ్ముకుంటాం. కానీ కోల్డ్ స్టోరేజ్లు అన్నా ఒకటన్నా ఉంటున్నాయమ్మా? ఇవాళ టమాటా రేట్ ఎలా ఉంది? కేజీ 20 రూపాయలు అంటే రైతు దగ్గర 5 రూపాయలకో 10 రూపాయలకు కొంటున్నారు. వీళ్ళు రైతుకి ఏం గిట్టుబాటు అవుద్దమ్మా చెప్పండి? ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమన్నా మద్దతు ధరలో అంటే ఉంటే హైలో ఉంటాయి, లేకపోతే లోలో ఉంటాయి. ఇదమ్మా ఇన్ని గవర్నమెంట్ ఉన్న అన్యాయమే కదమ్మా. సబ్సిడీలు కానీ ఏమన్నా కొత్త యువత బోల్డ్ మంది ఉన్నారు వ్యవసాయంలో, కొత్త కూడా ఇష్టపడుతున్నారు. కానీ పల్లెటూరులో ఏంటంటే వ్యవసాయం చేసి వాళ్ళు పిల్లల్ని ఇస్తలేదు, గౌరవం ఉండలేదు. మనం మారాలమ్మా, మారితేనే ప్రపంచం మారుద్ది. ఇప్పుడు హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, సో దీని మీద మీ స్పందన ఏంటి? అసలు ఇండియాలో, ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ ఉంటారు. హిందూ ముస్లిం పక్కన పెడితే, క్యాస్ట్ పక్కన పెడితే, ఫస్ట్ మనకి గ్యాస్ ముఖ్యం. ప్రతి మనిషికి జీవితంలో, కుటుంబానికి గ్యాస్ ముఖ్యం. ఆ గ్యాస్ని పెంచితే మనకే కష్టం.
ఆ కష్టంలో బాధపడతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పేదవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, జాబ్ చేసేవాళ్ళు, హై క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏముంది, డబ్బులు ఇస్తే వచ్చేస్తాయి. అయితే ఆ గ్యాస్ తగ్గించడం ముఖ్యం. ఆ మోడీ గారికి చెప్తున్నా, సార్ మోడీ గారు గ్యాస్ తగ్గించడానికి ప్రయత్నించండి. రిలయన్స్ వాళ్ళు సౌదీ అరేబియా నుంచి తెప్పిస్తారు గ్యాస్ని. రిలయన్స్ గ్యాస్ ఎక్కువ ఉంది ఇక్కడ. అయితే మీకు చెప్పాలంటే దుబాయ్ నుంచి వస్తుంది గ్యాస్. ఇప్పుడు ఆ గ్యాస్ గురించి చెప్పాలంటే మెయిన్ గ్యాసే. ఇప్పుడు బండికి ఆటోకి గ్యాసే, ఒక వెహికల్కి గ్యాసే. ఇప్పుడు గ్యాస్ లేనిది ఏమీ లేదు. వంట లేదు, తిండి లేదు, ఫుడ్ లేదు, కూల్ లేదు, బట్టలు పిండుకోవడానికి వాటర్ లేదు. అయితే గ్యాస్ తగ్గించండి. మోడీ గారు ఒకటే చెప్తానండి, సార్ మోదీ గారు మీరు గ్యాస్ తగ్గించడానికి ప్రయత్నించండి, పేద ప్రజల్ని కాపాడండి. ఎందుకంటే మేము లేనిదే మీరు లేరు, మీరు లేదే మేము లేవు. మనం జనం బలం. కాపాడండి, గ్యాస్ తగ్గించండి. తగ్గిపోతే జనం దీక్ష చేస్తారు. ఇప్పుడు హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్లో కానీ మెయిన్ వాళ్ళకు ఉండాల్సింది ప్రతిరోజు కూడా గ్యాసే కదా. ప్రతి ఒక్కటే గ్యాసే కదా. ఇప్పుడు ఒక ఇడ్లీ పెట్టాలన్నా గ్యాసే, దోశ వేయాలన్నా గ్యాసే, కనీసం ఒక ఛాయ్ తాగాలన్నా గ్యాసే కదా. గ్యాస్ లేనిదే ఏముంది? ఇప్పుడు మనకి ఒక ఎక్కువ తిన ఒక గ్యాస్ వస్తుంది, అట్లా ఆ గ్యాస్ వేరే. అయితే ఓకే, ఈ గ్యాస్ గురించి చెప్పాలంటే ఈ గ్యాస్ మెయిన్ మనకి జోక్ చేసే మధ్యలో. అయితే మోదీ గారు మీరు గ్యాస్ తగ్గించండి. తగ్గిపోతే నేను వస్తా. ముందు పవన్ కళ్యాణ్ అన్న వస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టం. అన్న చెప్పాడు నాకు ఫోన్ చేసి, మీరు చెప్పండి గ్యాస్ తగ్గించండి. హైదరాబాద్ ముంచింది ఏం లేదు. హైదరాబాద్ మీకు ఇష్టం కదా, తగ్గాల. పుష్పరాజ్ మళ్ళీ వస్తాడు, తగ్గాలంతే, తగ్గేదిలా.